వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చర్చలు కొలిక్కి వచ్చిన 3 డిమాండ్లకు ఓకే చెప్పిన దువ్వాడ. 40 ఏళ్లుగా గురు బ్రహ్మనగర్ గుడిసెల్లో నివాసం, పేదల పట్ల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చిన్నచూపు. టీడీపీ మాజీ సర్పంచ్పై దాడి, బహిర్ముఖంగా వెళ్లిన సమయంలో కళ్ళలో కారం కొట్టి మరీ దాడి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్, ఓపీ సేవల బంద్కు జోడాల పిలుపు. దువ్వాడ ఫ్యామిలీ రగడ ఇప్పటికిప్పుడు సద్దుమణిగేలా లేదు. రెండో రోజు జరిపిన చర్చలు సైతం కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి వైపు నుంచి పెట్టిన 5 డిమాండ్స్లో 3ంటికి ఓకే చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ 2 డిమాండ్లను తిరస్కరించారు. 5 డిమాండ్లలో పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలో నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించారు. అలాగే 3వ డిమాండ్ చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రజెంట్ నివాసముంటున్న ఇల్లు పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలన్న 4వ డిమాండ్ను అయితే ఆయన నిరాకరించారు. విడాకులు ఇవ్వకూడదన్న 5వ డిమాండ్ను సైతం తిరస్కరించారు. ఇంత రచ్చ జరిగాక ఇద్దరు వేర్వేరుగా ఉండటమే మేలన్నారు. దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ ఇంట్లోకి పిల్లలకు ఎంట్రీ విషయంలో ఇప్పటికిప్పుడైతే కుదరదని చెప్పారు. గ్రేటర్ నడిబొడ్డున నందగిరి హిల్స్ను ఆనుకుని సుమారు 40 ఏళ్లుగా గురు బ్రహ్మనగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదల పట్ల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. అత్యంత సున్నితమైన బస్తీవాసుల సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి పరిష్కరించాల్సిన రంగనాథ్ పోలీస్ మార్క్ కాలనీ వాసులకు వత్తాసు పలుకుతూ చేపట్టిన ప్రహారీ నిర్మాణం వికటించింది. ప్రైవేటు వ్యక్తులతో రాత్రికి రాత్రే ప్రహారీ నిర్మించడం, బస్తీవాసులు తిరగబడడం, వారితో మాట్లాడేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గుడిసెలకు అడ్డుగా ఉన్న ప్రహారీని బస్తీవాసులు కూల్చేయడం తదితర పరిణామాలతో రంగనాథ్ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు సీఎం యనుమల రేవంత్ రెడ్డి కోసం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఎదురుచూస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హుసూరులో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ శ్రీనివాసులను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీనివాసుల వయసు 48 ఏళ్లు. అయితే తెల్లవారుజామున బహిర్ముఖంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు. ఈ సమయంలో ఆయన కళ్ళల్లో కారం కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శ్రీనివాసులు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు శ్రీనివాసులు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో భారీ మెజారిటీ సాధించారు. శ్రీనివాసుల హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక వ్యక్తిగత కారణాలా అనేది తెలియాల్సి ఉంది. ఈ హత్య కేసులో అన్ని కోణంలో పోలీసులు విచారణ సాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్కు జోడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉన్నట్లు జోడాల ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి జోడాల నోటీసులు అందించారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కోల్కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఇక కోల్కతాలోని అజ్కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.